అందరికీ పంచో రామ్ రామ్ దాదా, పంచో రామ్ రామ్ బాయ్. నేను మీ గజ్బిన్కార్ భూంపల్లి అశోక్ దాదాని మాట్లాడుతున్నా. రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం నేడు హైదరాబాద్లోని బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పత్రికా రిపోర్టర్ల సమావేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిందో అందులో ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తున్నాం. ఉద్యమాల సమయం ఇదే, ఉద్యమించే సమయం ఇదే దాదలారా బాయలారా. 2021 బాగా గుర్తుపెట్టుకోండి. 2021లో జరిగినటువంటి వైన్ స్టాండర్ల రిజర్వేషన్లలో గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేసి మనం 15% రిజర్వేషన్ రావాల్సింది తన కులానికి కట్టబెట్టుకుండు. 30% ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో 15% వారి కులానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు ఇచ్చి మనం వాళ్ళ ఇల్లు ముట్టడించి వాళ్ళకు కనువిప్పు చేసినా కూడా ఆయన అన్నా ఖచ్చితంగా ఇస్తాను మీకు అని చెప్పి 2023లో ఇస్తా అని చెప్పి 2023లో కూడా మనకు చేయించిండు. ఆ మహాత్ముడు మనకు మోసం చేసిండు. ఆ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ నుంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగితే ఇదే విధంగా ఎక్కడైనా పోటీ చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైన్ స్టాండర్లు వచ్చినాయి. ఈ 2000 ఏదైతే 25 సంవత్సరం అంటే 23లో మోసం జరిగింది, 25లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మనకు కనువు తెలిసి మన యొక్క బాధలు విని మన సారా వృత్తి మనదే, మటన్ వృత్తి మనదే. కాబట్టి ఈ మటన్ వృత్తి, సారా వృత్తి ఆరకట్టుకెళ్ళది, వీళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి జన్మత ఆరకట్టుకెళ్ళదే మటన్ వృత్తి, సారా వృత్తి. కాబట్టి ఇందులో వీళ్ళకి ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనికరించి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది. నాటు సారా కాయొద్దని గతంలో ప్రభుత్వం చెప్తే, గత ప్రభుత్వం చెప్తే నాటు సారా బంద్ చేసినాం. మనకైనా ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. అదేవిధంగా నాటు సారాను బంద్ చేసి ఇప్పటికి కూడా అప్పుడు జరిగినటువంటి ఎక్సైజ్ దాడులకు ఇప్పటికి కూడా జైలు జీవితం గడుపుతున్న కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక మంది కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు.